బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు దువ్వాడ ఎక్కడా అని టెక్కలిలో వినిపిస్తున్న ప్రశ్న. ఆయన ఇంటి దగ్గర పెద్ద రచ్చ జరుగుతుంటే ఆయన మాత్రం భువనేశ్వర్ ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన శ్రీను ఇంట్లో మాధురి ఉన్నారు. ఆమె అక్కడేం చేస్తోంది, అసలు మాధురికి దువ్వాడ ఎందుకు ఇంటిని రాసిచ్చారని ప్రధాన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదైనా పనుంటే ఆయన భువనేశ్వర్ వెళ్లారా, అక్కడి నుంచి కథ నడపడమే ఆయన పరా, ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శ్రీను ప్రస్తుతం భువనేశ్వర్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి అక్కడికి ఎందుకు వెళ్లారు, ఏంటి అనే విషయాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, దువ్వాడ శ్రీను ప్రస్తుతం భువనేశ్వర్ ఎందుకు వెళ్లారు? పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఇవంతా చేస్తున్నారని భావించాలా? దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర గత 31 రోజులుగా ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. అయితే నిన్న 30వ రోజు కావడం, 30 రోజుల నుంచి దువ్వాడ వాణి, ఆ కూతుర్లు హైందవి, నవీన వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నటువంటిది చూస్తూనే ఉన్నాం. గత 30 రోజుల నుంచి జరుగుతున్న 10 రోజులు హై టెన్షన్ హడావిడితో నడిచినటువంటి పరిస్థితి ఉంది. మాధురి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాను, నేనే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో దాదాపుగా ఈ దువ్వాడ ఫ్యామిలీ వివాదం మొదలైన తర్వాత 21 రోజులకి ఒక ఆడియో టేప్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీను అదేవిధంగా మాధురి మాట్లాడుకుంటున్నటువంటిది, ఇది జరిగినటువంటి యాక్సిడెంట్ని దువ్వాడ వాణి ఒత్తిడి వల్లే భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పమంటూ దువ్వాడ శ్రీను చెప్పినటువంటి ఒక ఆడియో లీక్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదంతం గత 30 రోజులుగా జరిగినటువంటి నేపథ్యంలో నిన్న అనూహ్యంగా దువ్వాడ వాణి, ఆమె కూతురు నవీన, అదేవిధంగా హైందవి వీళ్ళు దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర ఆందోళన ఉధృతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5వ తేదీన కోర్టు నుంచి వీళ్ళకి ఒక ఉత్తర్వులు అందినటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ వాణి, ఆమె చిన్న కూతురు నవీన ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళొచ్చు అంటూ కోర్టు అయితే అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళడానికి నిన్నైతే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంతలోనే ఒక కొత్త ట్విస్ట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాధురికి, దివ్యల మాధురికి దువ్వాడ శ్రీను 1,38,00,000 రూపాయలకు ఆ ఇంటి స్థలంతో పాటు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి నిన్న వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతున్నంతసేపు కూడా దువ్వాడ శ్రీను ఇంట్లో లేడు. నిన్న ఒక రాద్ధాంతమే జరిగింది. దువ్వాడ వాణి, ఆమె కూతుర్లు నిచ్చెనతో ఇంటి పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. పైనుంచి దువ్వాడ వాణిని, ఆమె కూతుర్లని కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని పైకి రానివ్వకుండా మాధురి అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె అనుచరులు కూడా పైనుంచి ఎవరిని పైకి ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు, నిరంతర పహార కాస్తున్నటువంటి పోలీసులు కూడా వాణిని కానీ ఆమె కూతుర్లను కానీ పైకి ఎక్కనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మాధురి పైనుంచి వీడియోస్ తీస్తూ మొత్తం అంతా ఒక ఆధారాలను క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు కనుక గమనించి చూస్తే ముందస్తుగానే ఒక పక్కా ప్లాన్ ప్రకారం దువ్వాడ వాణికి సంబంధించినటువంటి కోర్టు ఉత్తర్వులు వస్తాయని ముందుగానే గమనించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈ ఆస్తిని 6వ తేదీన 3:30 సమయంలో అటు పలాస కాశీబుగ్గ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాధురి పేరు మీద 1,38,00,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ కాగితాలను తీసుకుని వచ్చి, ఆ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఇది నాకు సొంతమైనటువంటి ఆస్తి, నాకు దువ్వాడ శ్రీను ఈ ప్రాపర్టీని అయితే రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది, నాకు రక్షణ లేదు, నాకు రక్షణ కల్పించండి, నా ప్రాపర్టీ దగ్గర ఎవరో రాకుండా చూడండి అంటూ ఆ మాధురి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దువ్వాడ వాణి, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, పోలీసులు వాళ్ళని దాన్ని అడ్డుకోవడం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 2:30 సమయంలో పవర్ కట్ చేసినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణి, ఆమె కూతుళ్ళు, కుటుంబ సభ్యులు
సభ్యులందరూ కూడా మాకు ఏ విధమైన రక్షణ లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఉదంతం ఎపిసోడ్ అంతా జరుగుతున్నా కూడా దువ్వాడ సీన్ ఎక్కడా కనిపించలేదు. దువ్వాడ సీన్ కానీ అతని తమ్ముడు శ్రీధర్ కానీ ఎక్కడా కనిపించలేదు. కూపీ లాగితే అసలు దువ్వాడ సీన్ ఎక్కడ అనేది ఇప్పుడు టెక్కలతో పాటుగా ఆయన అనుచరులు కూడా దీని మీద పెద్ద చర్చ అయితే లేచింది. అయితే వివరాల్లో తెలుసుకుంటే దువ్వాడ సీన్ ప్రస్తుతం భువనేశ్వర్లో ఉన్నారు. భువనేశ్వర్లో ఉండే ఈ కథ మొత్తం అంతా కూడా నడిపించారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా మాధురిని ఇంట్లో ఉంచడం కానీ, ఆమె ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కానీ మొత్తం అంతా కూడా దువ్వాడ సీను అటు భువనేశ్వర్లో ఉండే నడిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భువనేశ్వర్లోనే ఎందుకు వెళ్ళారు? టెక్కల్లో కానీ పలాసలో కానీ, పలాసలో తమ్ముడు ఇల్లు ఉంది, పలాసలో కానీ లేకుండా నేరుగా భువనేశ్వర్ వెళ్ళి అక్కడి నుంచే ఈ కథ అంతా ఎందుకు నడుపుతున్నారు అనేది ఒక ఆశ్చర్యం. ఇంకొక విషయం ఏంటంటే దువ్వాడ సీను స్వతహాగా తను ఉన్నత విద్యావంతుడు, అదేవిధంగా తన తమ్ముడు శ్రీధర్ కూడా అడ్వకేట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా భువనేశ్వర్ నుంచే నడుస్తాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఇప్పుడు దువ్వాడ సీను భువనేశ్వర్ నుంచి నడుపుతున్నారని అనుమానాలు ఉన్నాయి. అయితే దువ్వాడ సీను ఇక్కడికి వస్తాడా, ఎన్ని రోజులకు వస్తాడు ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియనటువంటి నేపథ్యంలో పెద్ద చర్చ జరుగుతుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.